చెప్పు దుర్గస్వామి ప్రవీణ్ అన్న చెప్పు. దుర్గస్వామి ప్రవీణ్ సౌద కాడ సముద్ర కాడ మూడవ కాడ బాలమ్మ కాడ తినొద్దు నువ్వు అదే చెప్తున్నా తినొద్దా. పండుగ చేసిన వాళ్ళు హస్తాలు వేయించుకోరా శివసత్తులు గారా అని మీరంతా. అమ్మ రారే అమ్మ పండుగ చేసిన వాళ్ళు రావాలి. తిమ్మాయిగూడెం దేవుని పర్వతాలు ఒగ్గుదారు ప్రవీణ్ అయిపోతుంది. పండుగ చేసిరా మరి చేయకపోతే వద్దు. ఇట్లా ఏ రైస్ అందరూ వేయాలి. ఇంక కలకుండా తీసుకోవాలేదేమరా ఇంకా ఇక్కడ ఉన్నాయా నీళ్ళు లేవిడ. చంద్రశేఖరు తల్లివారు కట్టగా మూడుముతలు ఎప్పుడు ఎల్లమ్మ ఆనందమా సంతోషమా 10 మంది లోపల సంగతంగాకు ఎల్లమ్మ సంతోషమయ్యి. తండ్రి శంకరుడా తల్లి పార్వతి 10,000 ఎల్లమ్మ ఆనందమైందా సంతోషమైందా ఇటుగారి వంటివి గారా గుడ్డిగారి వంటివి గారా శక్తి రాదంటివి గారా గాలి వంటి పూత వంటివి గారా. ఇప్పుడు మాట్లాడవేమిరా శక్తి ఎల్లమ్మ నోరు ఇప్పింది మాట్లాడవేమిరా. సంతోషమైందా ఎల్లమ్మ తెలియపడి ఇన్ని రోజులు ఏడాకున్నావు ఎల్లమ్మ. పారివారి కన్నా పగవారి కన్నా ఇతరి కన్నా దుఃఖి కన్నా ఎల్లమ్మ తెలియపడి దర్శంబు సర్కిల బుట్ట సంతోషమైందా ఆనందమైందా దర్శంబు నాకు లేదు. 2 తావల వైన ఎల్లమ్మ తెలియదాని రీతి తెలియదా ఎల్లమ్మ 2 తావల దొక్కిరాక వైన ఎల్లమ్మ మరి ఎప్పుడు ఎక్కడ పోతివే. 3 ముచ్చడాకుల బలుపు ఆనందం ఇచ్చిన ఎల్లమ్మ సంతోషమే.
సంతోషమైందా మరి ఆనందమైందా? ఓమురా బాబు దక్షిణాలు వేసిన దర్బారు మనిషి గంటిని ఉత్తరాలు వేసిన మచ్చీడు మామరాలు ఎల్లమ్మను తూర్పు దిక్కులు వేసిన నా పాల దుర్గా పడమ దిక్కులు వేసిన నా పాల కళ్యాణి 10,000 ఎల్లమ్మ కండగా పాడి కనిపెట్టుకో ఎల్లమ్మ ఎడ్డి లోకులే ఎడ్డి మూర్ఖులు ఎంగులు కోదిన్న ఎడ్డి లోకమిది పాపించి లోకమే నరలోకం ఎల్లమ్మ కండగా పాడి కనిపెట్టుకుంటావా? అడవిలో లేని పండుగ చేసిన బిడ్డ ఎచ్చలేను రా మెచ్చలేను పాపిచ్చిదైనా దుచ్చిదైనా తిరిగిదైనా కన్న తల్లి కర్మించలేదురా బిడ్డ ఏడు కావలవై బిడ్డ అవతారం ఎత్తురా ఢిల్లీకి రాజైనా తల్లికే కొడుకురా 60 ఏళ్ళ బాలు అయినా అడ్డబట్ట తల్లికే కొడుకురా నా ఎడ్డి లేదు 3 ముత్తెలాకులు ఇచ్చి అవతారం ఇచ్చిరా కండగా పాడుకున్నా మెచ్చలేను అవతారం ఇచ్చి విద్య కోడి కొల్లారు లోపల చిచ్చు పెడుతుందో కనుకుంటలేవే మీరు 3 పండుగలకు ముత్తడాకుల అవతారం తోటి ఏరుగల్లి ఆగమ్మాయిల పొద్దు మీద కనిపెట్టుకున్నావు కనిపెట్టుకోలేదా రమాయ పెట్టిన ఎటు ఎల్లమ్మ కాపాడుకో ఎల్లమ్మ కరుణించవే కాంట కాపాడి కనిపెట్టి ఎల్లమ్మ ఎగిలి కోడి తిన్న ఇది ఎడ్డి లోకం 5 చెప్పుల బలం ఇస్తున్నాను కదొక్కి అవతారం ఎత్తి పాలోని కన్ను పారాట పెట్టవే గంగ లోపల ఎల్లమ్మ నేను ఉంటాను తల్లి గద్ద మీద నేను సంతోషమన్నవా ఎల్లమ్మ ఆనంద ఎల్లమ్మ పచ్చడి పందిళ్ళ పరదాకుల మీద ఎగులు కోరిన ఎడ్డి లోకం ఇతరాకులో బదలావు లేపకుండా పేరులో పెట్టే ఎల్లమ్మ సంతోషం బిడ్డు అన్నిటికి ఆనందం ఇస్తమాట పందిరి కొమ్మ మరలయ్య ముందుకే నీ కడప లోపలగా వల్ల బుట్టి కళ్ళ బుట్టి చూసుకుంటూ పోవే ఆనందం ఇస్తా ఎల్లమ్మ అరికాల ముళ్ళు నాటనయ్య పో విద్య బాల ఆనందం ఇస్తపోరా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ పరబ్రహ్మ బ్రహ్మంగారి పడమరా తల్లి గోవిందరారా అమ్మ పూలేరు కొడగలారా 10,000 నైడు ఉదురు మంకాని 26 అత్తారు పచ్చి ఉండరంగ మరియల్లు చేత బాలల మధుర ఏనాగ మళ్ళీ 7 చెక్కులు ముందర పోతరాజు కండగా బాడి కనిపెట్టురా మల్లయ్యా ఉంచాల తల్లి మరి కొల్ల ఉన్నట్టు కాదు ఆనందంగా గాలి అన్నారు బిడ్డ ఇంగిలికు తిన్న ఎడ్డి లోకం ఎడ్డు కూతలు సిర్రుగానే మాయతో బల పట్టి బిడ్డ డబడ్డ పట్టినాడి బాల ఎంబడి పడుతుంది గారి అరికాలు ముక్కొంచెం నీయబో బిడ్డ బతాల వెతుకుని వదా నడిపిస్తా పోయి భయపడకపోతే భ్రాంతి వరకు బిడ్డ నేను ఉండి కాపాడుకొని వస్తా పోవే అన్ని కనిపెట్టుకుంది ముందుకు ముచ్చాడరా వెనుక ఎక్కిరింపురా నాయుడా 10,000 లోక శంకరుడా నక్షత్రాల కన్ను విద్య నాది నడుమూరు వల్లు జంగన్న వల్ల జరజంట కాళ్ళు నా చిన్ని తమ్ముడా 10,000 నైడు తల్లి పిల్లని 9 నెలలు దాచి పెడతాది కానీ ఈ లోకం మాట దాచి పెడతాదని ముందర పోతే ముచ్చడా వెనుక పోతే ఎక్కిరింపు ఈ 9 పోవు 100 పోవు జీవికి అవతారం ఎత్తి ఏనాడు పోతుందో తెలియదు గాని అది నాది ఇది నాది అంటే వాగంట కోపం అవతారం ఇచ్చి కడుపులో గుట్టు ఉంటుంది నా ఎడ్డి ఇంగిలి కూడుతున్న ఎడ్డి లోకం
తల బండారు ఎప్పుడు ఇచ్చినా కానీ నుష్ట పెట్టుకోవాలి, నుష్ట పెట్టుకొని పోతేనే ఆనందం అవుతుంది. పెట్టుకుంటాను తల్లి. అవతారం ఎత్తిరా ఏడుగడేల వచ్చిరా ఎడపరచరామయ్య బారుగా విరామయ్య బలపరచరాము కండగా పాడరా కనిపెట్టురా కట్టేది నాది కలియాప తీరా తొడిగేది నాది బిడవల్ల రైక ఎత్తిది నేనురా 7 రూపులు నాది భారీ బొమ్మల బండారు బొట్టు కుర్స బొమ్మల్ల నాది కుంకుమ బొట్టు అరికాలుకుండి నా చిత్ర కన్నురా తబేదం రామల్లయ్యో పండగ చేయంగానే గొప్పతనం కాదు బిడ్డ. 7 తోటి అన్నిటికీ నన్ను నిత్యం కొలుచుకుంటేనే ఆనందం ఇస్తా. అర్థమవుతుందా? ఎడ్డిదారి వనిగే గుడ్డిదారి వరి కానకచ్చం పడితే బిడ్డ ఇంటి కొల్లారు లోపల మనసులే నమ్మలే కన్న తల్లి బాట కాలి బాట నడవలి బిడ్డ నోటి మాట విప్పి తువదారి ఆగమవుతుందని ఒక్కనాడన్న తల చెప్పుకోలేదు బిడ్డ. ఎడమ సంకల యువల పట్టుకొని 7 కోవల పట్టి అవతారం ఎత్తుకున్నా కంట కాపాడుకుంటా పో బిడ్డ. అరకాలు ముళ్ళు నడితే నాదే భారం పో బిడ్డ. 3 తోవల బిడ్డ ముచ్చడారినట్టు కొల్లారు లోపల పలకవేమిరా. ఇప్పుడు అమ్మవారు చెప్పిందా చెప్పలేదా? నోటికంచి రాని ఇన్ని రోజులు రాలేదు అంటే మరి వచ్చినాక సపోర్ట్ చేస్తలేవు. కండగా పాడి చూడు బిడ్డ అవతారం ఇచ్చి బాలం నోట్ల కంచి వస్తలేదు కానీ 4 గోడల మధ్య నరిగింపు పెడుతుంది గారా మళ్ళీ అమ్మవారు వచ్చిందిరా. నోట్ల అవతారం ఇచ్చి విద్య తువదారి పట్టుకున్నవేమిరా తెలియప్పవేమిరా దగ్గరకు వచ్చి కండగా పాడత పోయల్లమ్మ కరణీత పోవే కాపాడు కొత్త పోయల్లమ్మ. సంతోషమైందా కాలేగా తెలియప్పు బిడ్డ. నిన్నే అడిగేది. ఇన్ని రోజులు నలిగింపు పెట్టినావు నా బాలని ఏమన్న మాట అన్నా కానీ పొక్కులు ఒడిపిస్తా మాయ చూపిస్తా. అబద్ధం అనుకుంటావు నిజం అనుకుంటావు. కండగా పాడు చూడు బిడ్డ వెనుకపోతే ఇంటికి అత్తరడా ముందు పోతే ముచ్చడరా. నా బాలం తరపు నుంచి కూడా ఎన్ని మాటలు అన్నారు చెవులో పెట్టుకున్నా కడుపులో దాపెట్టుకున్న బిడ్డ. పట్టుగాడి కులము కాని విద్య అవతారం ఎత్తే 66 కులాలున్న అర్ధరాజ్యం పోయినా 7 శక్తుల బట్టి తువదారి పట్టుకొని బిడ్డ ఏది పోసినా రక్తమే వెళ్తుందిరా. వెనక ఎక్కిరింపురా ముందర ముచ్చడా కంట కాపాడు బిడ్డ. 7 తోడి కనిపెట్టుకొని కాపాడు కొత్త పోరా ఆనందవర్త నీరు. బాలని రమ్మ ఇంకొక అక్క నొస్ట్ నా బండారు పెట్టుకుంటే ఆనందం ఇస్తా. నా బండారు మార్చినాడు ఆగమవుతావు. అర్థమవుతుందా? నరును కన్ను పారబడత పో విద్య ఆనందమైత పోరా అవతారం ఎత్తి కండగా పాడుకొని కనిపెడుతుకుంటూ పోరా. ఏమి చింత వరకు కాపువారింటిల కన్న కుమారుడా మల్లయ్యో. గుల్లవారింటి కల్లుడైనవరా మల్లయ్య. రికాలు ముక్కొంచనీయకుండా అవతారం ఎత్తి మల్లెత్తిగా పందిరి వారినట్టే కొల్లారు 3 నెలల వరకల్లా ముప్పాలు వంగిస్తూ పోవే భయపడకు బిడ్డు. సుక్కలన్నీ అర్థమైందని బాడు మనసులు అనుకుంటుండు గాని 5 రోజుల వరకల్లా ఆగండం ఎత్తి అవతారం ఎత్తుకుని బిడ్డ ముందుతో నడిపిస్తా పోరా భయపడకు. కడవ సంతోషం ఆనందం బిడ్డ సంతోషమే సకలవానందం లేగా కడవ సెలవుల్లో కదరా కడవ అరిగింపు నాదే.
వేసాను. అది పట్టుకో, మంచిగా పట్టుకో, దేవుడు ఇచ్చింది. అది పట్టుకో నన్ను అమ్మ దగ్గర, అది పట్టుకో, ఇట్లా పట్టుకో. శివ శివ శివనారాయణ ముట్టింది ముచ్చం కానీ పట్టింది బంగారం కానీ ఎప్పటికీ ఇల్లు ఇవేదం ఉండని కండగా పాడి కనిపెట్టు మారకుండా మైలారుడు శివరేనికి వెళ్ళమ్మ 3 గడిగల వరకల పట్టింది బంగారం కానీ ముట్టింది ముచ్చం కానీ కంట కాపాడి కనిపెట్టుకొని ఆదిశక్తి మాత మహాకాళి రుద్ర పేరుండ శివుడు. అది దేవుని కాడ మొక్కి నువ్వు తానం చేయి, బయటికి పోవద్దు.